friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 September 16. ఒకసారి టుడే కరెంట్ అఫైర్స్ యొక్క హెడ్లైన్స్ గమనిద్దాం. ద ఫస్ట్ వన్ ప్రపంచ ఓజోన్ దినోత్సవం. సెకండ్ సైమా అవార్డులు 2024. నెక్స్ట్ వన్ ఏపీపీసీబీ చైర్మన్ పి కృష్ణయ్య రావడం జరిగింది. నెక్స్ట్ జనభారతానికి సరికొత్త సవాల్. నెక్స్ట్ జమిలీ ఎన్నికలను ఇవ్వడం జరిగింది. సాగర్ పరిక్రమ. నెక్స్ట్ త్వరలో జనగణన అంటే జనాభా లెక్కల గురించి. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఓజోన్ డే అంటే వరల్డ్ ఓజోన్ డే. మరి వరల్డ్ ఓజోన్ డే ఎప్పుడు జరుపుకుంటామో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖున జరుపుకుంటాం. సెప్టెంబర్ 16. అంటే ఓజోన్ లేయర్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం గమనిస్తే సూర్యకిరణాల నుండి అంటే సూర్యకిరణాలు అతి లోహిత కిరణాల నుండి మానవుని రక్షించే ఒక పొర. అంటే యూవీ కిరణాల నుండి మానవుడికి రక్షణ కల్పిస్తే భూభాగానికి కూడా. రీసెంట్గా ఓజోన్ లేయర్కి రంధ్రం పడిందని తెలుసుకున్నాం. అంటే 2024 నాటికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది మళ్ళీ రికవర్ అవుతుంది. కంప్లీట్గా రికవర్ అవ్వడానికి 2066 నాటికి ఓజోన్ లేయర్ అనేది రికవర్ అవుతుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. 2066 నాటికి. మరి ఈ సంవత్సరం 2024 థీమ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్. అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ని గుర్తుకు తెచ్చుకుందామా. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క నియమాలను పాటించాలని చెప్తుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది 1987 సెప్టెంబర్ 16. మాంట్రియల్ ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం ఓజోన్ పొరను రక్షించడం. ఓజోన్ పొర రక్షించడం. 2024 ఏమంటామో మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. మరి దీన్ని అంటే ప్రతి సంవత్సరం ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకోవాలని తొలిసారిగా ఎప్పుడు ప్రకటించారు చాలా చాలా ఇంపార్టెంట్. 1994 సెప్టెంబర్ 16న యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అంటే ఐక్యరాజ్య సమితి ఉన్న సాధారణ సభ ఆమోదించింది. మరి తొలిసారిగా ఏ ఇయర్ నుండి జరుపుకుంటున్నారు ఓజోన్ డే? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1995. అంటే 1995 నుంచి ప్రతి సంవత్సరం ఓజోన్ డే జరుపుకుంటున్నాం. 2024 థీమ్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఓజోన్ లేయర్ను కానీ ఓజోన్ పొరను తొలిసారిగా ఎవరు గుర్తించారు లేదా ఓజోన్ పొరను కనుగొన్న శాస్త్రవేత్తలు గమనిస్తే చార్లెస్ ఫాబ్రీ నెక్స్ట్ మరియు హెన్రీ బూయిసన్. ఏ ఇయర్లో కనుగొన్నారంటే 1913లో కనుగొన్నారు. అంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్తమ ఫ్రెంచ్ సైంటిస్ట్ వీళ్ళు గమనించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. O3 అని పిలుస్తారు దీని యొక్క సైంటిఫిక్ నేమ్ O3. ఓజోన్ అనేది 3 ఆక్సిజన్ పరమాణువులను కలిగి ఉంటుంది. అంటే 3 ఆక్సిజన్ పరమాణువులను కలిగి ఉంటుంది. మరి ఓజోన్ లేయర్ ఏ ఆవరణంలో ఉంటుంది? వాతావరణంలో ఉన్న ఏ ఆవరణంలో ఉంటుంది? మీకు కెమిస్ట్రీలో వస్తున్నామో స్టాటో ఆవరణంలో ఉంటుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం ఓజోన్ పొరను రక్షించడం. ఇక్కడ మీరు గమనిస్తే మాంట్రియల్ ప్రోటోకాల్ అలాగే క్యోటో ప్రోటోకాల్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ ప్యారిస్ ఒప్పందం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ఓజోన్ పొరను రక్షించడం అంటే ఓజోన్ లేయర్ను కాపాడడం. మరి క్యోటో ప్రోటోకాల్ 1997లో వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం కర్బన ఉద్గారాలను తగ్గించడం. జీరో కార్బన్ ఎమిషన్స్. ఓకేనా. మరి ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి తగ్గించడము. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలను తగ్గించడం అంటే టెంపరేచర్. అంటే వాతావరణంలో మార్పుల గురించి వచ్చిన ముఖ్యమైన చట్టాలు ఇవి. మరి వాతావరణంలో మార్పుల కోసం మనం గమనిస్తే COP అని పిలుస్తారు. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది 1995లో వచ్చిందమ్మా. 1995లో ఏర్పాటు అయింది. మరి COP యొక్క తొలి సమావేశం 1995లో ఎక్కడ జరిగింది? బెర్లిన్లో జరిగింది. బెర్లిన్ సింపుల్గా మనం ఏం పిలుస్తాం? కాఫ్ అని పిలుస్తారు. కాఫ్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. మరి 1995లో తొలి సమావేశం ఎక్కడ జరిగింది? జర్మనీ. అంటే జర్మనీలో ఏ ప్రదేశంలో? అంటే బెర్లిన్. మన ఇండియాలో 2002లో జరిగింది COP సమ్మిట్. ఎక్కడంటే న్యూఢిల్లీలో. అండ్ COP28
కాఫ్ 28 సమిట్ 2023 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. ఎక్కడ జరిగిందమ్మా? దుబాయ్లో జరిగింది. దుబాయ్ అంటే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇలా లింక్ చేసి చదువుకోవాలి. వాతావరణంలో మార్పులు, ఓజోన్ లేయర్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. సెప్టెంబర్ 16కి ఇంపార్టెన్స్ గమనించాలి, వరల్డ్ ఓజోన్ డే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే సైమా అవార్డులు 2024. సైమా అవార్డులు 2024 SIIMA. దీని ఫుల్ ఫామ్ గమనించాలమ్మా. ఓకే, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ అంటే ప్రధానంగా ఎవరికి ఇస్తారంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు ఇస్తారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అంటే తెలుగు అండ్ తమిళ్, నెక్స్ట్ వన్ కన్నడం, మలయాళం అంటే ప్రధానంగా ఈ 4 భాష చిత్రాలకు ఇస్తారు. మరి అవార్డులు తొలిసారిగా ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2012. మరి రీసెంట్గా సైమా అవార్డులు 2024 గమనిస్తే అంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024. మరి వెన్యూ అంటే వేదిక అంటే ఏ దేశంలో ఇస్తున్నారు అంటే వేదిక ఎక్కడంటే దుబాయ్. ఓకే, సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 16 తేదీలో ఇస్తారు, ఆల్రెడీ ఇస్తున్నారు. మరి ఏ చిత్రాలకు ఇవ్వడం జరుగుతుందమ్మా అంటే 2023 చిత్రాలకు అంటే ఉత్తమ ప్రదర్శన చూపించిన సినిమాలకి మరియు అంటే ఉత్తమ ప్రదర్శన చూపించిన వ్యక్తులకు అంటే నటి యాక్టర్స్ అంటే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మరి తొలి రోజు అంటే సెప్టెంబర్ 15వ తారీఖున మా తొలి రోజు తెలుగు కన్నడ చిత్రాలకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇవి ఈసారి వచ్చే అవకాశం ఉంది. అంటే కన్నడం నుంచి కొన్ని మూవీస్ అంటే కన్నడం నుంచి కొన్ని గుర్తుపెట్టుకుందాం. దీంట్లో ఉత్తమ చిత్రం కాటేరా, బెస్ట్ మూవీ కాటేరా. ఉత్తమ నటుడు రక్షిత్ శెట్టి. ఏ మూవీకి రావడం జరిగింది? సప్త సాగరాలు దాటి అంటే సైడ్ ఏ అనే మూవీకి అంటే పార్ట్ ఏ. ఉత్తమ నటి గమనిస్తే సైతా అర్చర్. ఏ మూవీకి వచ్చిందమ్మా? తోబీ. ఉత్తమ దర్శకుడు హేమంత్ రావు. సప్త సాగరాలు దాటి అనే మూవీకి రావడం జరిగింది. ఇవి కన్నడ మూవీ. మరి మన తెలుగు నుంచి అంటే తెలుగు భాష నుండి వచ్చిన చిత్రాలు గమనిస్తే ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి. చిచ్చా అని పిలుస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయే మీకు తెలుసు ఆల్రెడీ, అది శ్రీలీల. అందులో మూవీలో అంటే ఉంది. ఉత్తమ నటుడు మా నాని, బెస్ట్ యాక్టర్. ఏ మూవీకి వచ్చింది? దసరా. ఓకే, నెక్స్ట్ వన్ ఉత్తమ నటుడు అంటే ఏ భాగంలో అంటే క్రిటిక్స్ విభాగం అంటే పరిశీలకుడు లేదా విమర్శన. ఓకే, విమర్శన భాగంలో ఇవ్వడం జరిగింది అంటే ఉత్తమ నటుడిగా. ఎవరికి ఇచ్చారు నానంటే ఆనంద్ దేవరకొండ. ఏ మూవీ? బేబీ మూవీ మనకు తెలుసు. ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే కీర్తి సురేష్. ఏ మూవీకి వచ్చింది? దసరా. మహానటి అని పిలుస్తాం మనం అంటే కీర్తి సురేష్ గారు. మహానటి చాలా ఫేమస్ మూవీ, అది అద్భుతమైన మోటివేషన్ మూవీ. మరి ఉత్తమ నటి క్రిటిక్స్ అంటే విమర్శన భాగంలో ఎవరికి ఇచ్చారు? మృణాల ఠాకూర్. ఏ మూవీకి ఇచ్చారు? హాయ్ నానా. మీకు మృణాల ఠాకూర్ ఐడియా ఉంటుంది. ఏ సినిమా? సార్. మాస్టారు అన్న సాంగ్ మీకు తెలుసు, అలా లింక్ చేసుకోవాలి. ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే దీక్షిత్ శెట్టి. ఏ మూవీకి వచ్చింది? దసరా. ఉత్తమ సహాయ నటి బేబీ కియరా. ఏ మూవీ అంటే హాయ్ నానా. ఉత్తమ దర్శకుడు గమనించాలి, శ్రీకాంత్ ఓడేలా. ఏ మూవీ అంటే దసరా. ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ అంటే విమర్శన లేదా పరిశీలకుడు భాగంలో ఓకే సాయి రాజేష్ బేబీ మూవీకి. ఉత్తమ విలన్ ఓకే దునియా విజయ్. ఏ మూవీ అంటే వీరసింహారెడ్డి. మీకు ఐడియా ఉంటుంది, వీరసింహారెడ్డి బాలకృష్ణ మూవీ. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర బాలకృష్ణ అంటాడు, వీరసింహారెడ్డి భయమా అని పిలుస్తూ ఉంటాడు. ఆయన గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అమ్మో ప్లాస్టిక్ భూతం.
మీకు ఆల్రెడీ నిన్న చెప్పా ప్లాస్టిక్ గురించి, అంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉన్న దేశాలు. మరలా ఈరోజు సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఒక్కసారి దీంట్లో ఉన్న పాయింట్స్ నిన్న కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకో ఒకసారి. దాంట్లో ఉన్న పాయింట్స్ దీంట్లో ఏమన్నా ఎగస్తా ఉంటే యాడ్ చేసుకో, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ గురించి ఈసారి ప్రశ్నలు వస్తాయి. అమ్మో ప్లాస్టిక్ భూతం, ప్రపంచాన్ని కుమ్మేస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి. ఏటా 25.1 కోట్ల టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు విడుదల. ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయంట. మరి ఇందులో రీసైక్లింగ్కు నోచుకొని 5.21 కోట్ల టన్నులు అనేది రావడం జరిగింది. మరి వీటిలో 18% భారతదేశం నుంచే. వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% అనుకుంటే 18% మన ఇండియా నుంచే వస్తున్నాయంట ప్లాస్టిక్ వ్యర్థాలు. మరి ఏటా భారతదేశంలో 93 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి. మరి చైనా కంటే భారత్లోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి. మరి ఈ నివేదికను ఎవరు ఇచ్చారు నాన్న మీకు చెప్పా, లీడ్స్ యూనివర్సిటీ వారు ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకొని ప్లాస్టిక్ వ్యర్థాలు లక్షల టన్నులు. దీంట్లో భారతమ్మ 93 లక్షల టన్నులు నేను మళ్ళీ చెప్పా. నెక్స్ట్ నైజీరియా 35 లక్షల టన్నులు, ఇండోనేషియా 34 లక్షల టన్నులు, చైనా 28 లక్షలు, పాకిస్తాన్ 26, బంగ్లాదేశ్ 17 లక్షల టన్నులమ్మ, రష్యా 17 లక్షల టన్నులు, బ్రెజిల్ 14 లక్షలు, అండ్ థాయిలాండ్ 10 లక్షలు, కాంగో 10 లక్షలు. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే అంటే ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి ముప్పు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆరోగ్యానికి ముప్పు అంటే సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు. మరి 20 దేశాల నుంచి 69% వ్యర్థాలు. 20 దేశాల నుండే మనకి 69% వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు రావడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరొక పాయింట్ గమనిస్తే దీంట్లో అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాలు చైనా 4వ స్థానం ఉంది. 4వ స్థానము. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేసిన వ్యర్థాలు తక్కువగా ఉండటంలో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో. ఓకేనా. ఒకసారి రిపోర్ట్ చూడండి, మీకు బాగా ప్లస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఏపీపీసీబీ చైర్మన్. అంటే ఏపీపీసీబీ అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. మరి చైర్మన్గా ఎవరు వచ్చారమ్మా? పి కృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఓకే, విశ్రాంత ఐఏఎస్ అధికారి రావడం జరిగింది. మరి ఈయన ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఉంటాడు ఆ చైర్పర్సన్గా? అంటే 3 సంవత్సరాల పాటు. అంటే 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శి జి అనంతరాము గారు చెప్పారు. చెప్పడం జరిగింది. మరి ఏపీపీసీబీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1976. దీని యొక్క ప్రధాన కార్యం విజయవాడ. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు రావడం జరిగింది, అంటే కొన్ని ఆర్గనైజేషన్స్కి. మా రీసెంట్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి, అంటే విశాఖ ఉక్కు సిఎండిగా అంటే చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు వచ్చారు అంటే ఎస్ శక్తిమణి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. నెక్స్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్. ఇలా వార్తలో ఉన్న వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జనభారతానికి సరికొత్త సవాల్. ఓకే, జనభారతానికి రేపు ప్రస్తుతం ప్రపంచంలో చూస్తుంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం ఇండియా, జనాభా ఎక్కువ ఉన్న 2వ దేశం చైనా అని గమనిస్తున్నాం. 3వ ప్లేస్ అమెరికా ఉంది, 4th ప్లేస్ ఇండోనేషియా, 5th ప్లేస్ పాకిస్తాన్. జనాభా అనేది 2050 నాటికి భారతదేశ జనాభా పెరుగుతుంది అనుకుంటున్నాం. కానీ వృద్ధాప్యం జనాభా అంటే ఓల్డెస్ట్ పర్సన్స్ ఎక్కువగా వస్తారు, అండ్ యంగెస్ట్ పర్సన్స్ అనేది వారి సంఖ్య తగ్గుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వనరులు మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు జనాభా గురించి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఇటీవల కాలంలో మనకి జపాన్ దేశం ఏం చెప్పిందంటే, జపాన్ దేశంలో జనాభా తగ్గిపోతున్న సందర్భంగా అక్కడ వారం రోజుల్లో 4 రోజుల్లో పని, అంటే ఆఫీస్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా ఉన్న 3 రోజులు ఇంటికే కేటాయించారు. అలా అయినా జనాభా పెరుగుతుందని ఆశతో, అంటే ఇంటి దగ్గర ఉంటే.
జపాన్ దేశం. మనం చూస్తూ ఉంటే నెక్స్ట్ అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాల్లో ప్రస్తుతం జనాభా అనేది బాగా తగ్గుతుంది. దానికి కారణాలు ఏంటి? రీసెంట్గా లాన్సెట్ నివేదిక అంటే బ్రిటన్కి చెందిన వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దేని ఆధారంగా అంటే యుఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 ఆధారంగా ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కసారి గమనిస్తే 2024లో జనాభా ఎలా ఉంటుంది, నెక్స్ట్ 2025 ఎలా ఉంటుంది, నెక్స్ట్ 2100 నాటికి జనాభా ఎలా ఉంటుంది. ఓకే, జనాభా కోట్లలో గమనిద్దాం. అయితే 2024 నాటికి ప్రస్తుతం భారతదేశ జనాభా 145 కోట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ చైనా 141.9 అని గుర్తుపెట్టుకో, ఇంగ్లీష్ అని తెలుగునే ఒకటే. యూఎస్ఏ 34.5 కోట్లు, ఇండోనేషియా 28.3 కోట్లు, పాకిస్తాన్ 25 కోట్లు. ఇప్పుడు 2024, మళ్ళీ 2025 గమనించు. భారత్ ఏమో 169.2 అండ్ చైనా 121.5, అంటే ఇక్కడ తగ్గుతుంది మళ్ళీ 2025 నాటికి. అండ్ పాకిస్తాన్ 38.9, పాకిస్తాన్ 5వ ప్లేస్లో ఉంది. 2025 నాటికి 3వ ప్లేస్లో రాబోతుంది పాకిస్తాన్, అంటే బాగా పోటీ పడుతున్నారు పాకిస్తాన్ మనతో. ఇండోనేషియా 2024లో 4th ప్లేస్ ఉంది. ఇక్కడ 4th ప్లేస్ అంటే యూఎస్ఏ 38.4, ఇక్కడ 5వ ప్లేస్ నైజీరియా, అంటే పాకిస్తాన్ ప్లేస్ని నైజీరియా క్రాస్ చేస్తున్నాడు 2025 నాటికి. 2100 గమనిస్తే భారత్ 150.5, అంటే 2025 నాటికి 2100 నాటికి సార్ 2025 నుంచి మన గ్యాప్ ఉందిగా 75 years, ఈలోగా ఎక్కువ జనాభా పెరిగిపోవచ్చు ఒక 300 కోట్ల దాకా. అంటే ఇక్కడ దీని అర్థం చేసుకోవాలి, జనాభా తగ్గుతారని. అండ్ చైనా 63.3, బాగా తగ్గుతుంది. పాకిస్తాన్ 51 కోట్లు. పాకిస్తాన్ ఏంటి చూడము ఒకసారి, ఇక 25, ఇక్కడేమో ఇక్కడ 38, ఇక్కడ 51, అంటే బాగా పెరుగుతున్నాడు పాకిస్తాన్. నెక్స్ట్ నైజీరియా 47.7, ఈడు కూడా బాగా డెవలప్ అవుతున్నాడు. డిఆర్ కాంగో అంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో 4.3. ఈ నివేదిక ఇచ్చిన ద్వారా లాన్సెట్ నివేదిక 2047 నాటికి భారత జనాభా, అంటే లాన్సెట్ నివేదిక ఏం చెప్తుందంటే 2047 నాటికి భారతదేశ జనాభా 161 కోట్లు చేరుతుందంట. అంటే వారు అంచనా 2050 నాటికి ఇండియా TFR ఫర్ 29కి అంటే 2.9కి అంటే 2.9 ఉంటుంది. 2100 నాటికి 1.04 తగ్గిపోతుంది. TFR అనగా ఇక తెలుగులో గమనిస్తే సంపూర్ణ సంతాన సాఫల్య రేటు, అంటే సంతానం యొక్క రేటు తగ్గుతుంది ఇక్కడ. TFR ఇంగ్లీష్లో ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోమా, టోటల్ ఫెర్టిలిటీ రేటు, అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఈ నివేదిక ప్రకారం మనం గమనిస్తే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, దక్షిణాది రాష్ట్రాల్లో జనసంఖ్య బాగా తగ్గుతుందంట, అంటే సౌత్ ఇండియా స్టేట్స్లో. నెక్స్ట్ ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డే జూలై 11. నెక్స్ట్ 2024 థీమ్ గుర్తుపెట్టుకోమా, థీమ్ చాలా ఇంపార్టెంట్. లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీ వన్. ఓకేనా. నెక్స్ట్ 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు. మరి ఎవరు చెప్పడం జరిగింది అంటే UNFPA అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. UNFPA ప్రకారం 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు. 800 కోట్ల బాలిక పేరు బేబీ గర్ల్ వినీస్ మబాన్ సాగ్ ఏ దేశంలో పుట్టిందమ్మా? ఫిలిప్పైన్స్ దేశంలోని తాండో నగరంలో జన్మించారు. ఈ తాండో నగరంలో జోసెఫ్ పబేలా మెమోరియల్ హాస్పిటల్ UNFPA నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా 144 కోట్లు ఉందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలా లింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో జమిలి ఎన్నికలు మళ్ళీ వార్తల్లో రావడం జరిగింది. అంటే ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ అంటే అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా
అంటే జమిలి ఎన్నికలపైన దృష్టి పెట్టింది. జమిలి ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్ జరపాలనే ఉద్దేశంతో. అంటే గవర్నమెంట్కి ఆదాయం ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే దేశం మొత్తం ఎలక్షన్ అనేవి ఒకే రోజు జరగలేదు. రీసెంట్గా 2024 అక్టోబర్ 8వ తారీఖున జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానా రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫలితాలు వస్తాయి. అంటే అక్టోబర్ 5వ తారీఖున హర్యానా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అలా సమూహాలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ గుంపులుగా అంటే సింపుల్గా చెప్పండి విడతలుగా జరుగుతున్నాయి. అలా కాకుండా అంటే గవర్నమెంట్ అంతా ఒకే రోజు జరపాలనే ఉద్దేశంతో దానికి దానివల్ల ఆదాయం తగ్గుతుంది అనే ఉద్దేశంతో రీసెంట్గా ఎన్డీఏ గవర్నమెంట్ జమిలి ఎన్నికలపైన దృష్టి పెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం చూద్దాం. జమిలి ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్. నెక్స్ట్ ఎన్డీఏ 3.0 సర్కార్లోని అమలు. అంటే ఈ గవర్నమెంట్లోనే జమిలి ఎలక్షన్ జరుపుతామని అంటే ఆ గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గా. 2024 సార్వత్రిక ఎన్నికల భాజపా మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. జమిలి ఎన్నికలమ్మ ఒకే దేశము ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్. భారతదేశంలో ఇప్పటివరకు జమిలి ఎలక్షన్ గతంలో జరిగాయి. అంటే 1952, 1957, 1962, 1967 బట్ ఆ టైంలో జరిగాయి జమిలి ఎన్నికలు. అయితే రీసెంట్గా మరలా వార్తలోకి వచ్చింది. దీనిపైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు. జమిలి ఎన్నికలపైన ఏ కమిటీ వేసారో రామ్నాథ్ కోవింద్ కమిటీ, చాలా ఇంపార్టెంట్. రామ్నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వం వేయడం జరిగింది. ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీలో మొత్తం సభ్యులు 8 మెంబర్స్. రామ్నాథ్ కోవింద్ కమిటీ దేనికోసమే జమిలి ఎన్నికల ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్. మొత్తం మెంబర్స్ 8 మెంబర్స్. ఈ కమిటీ యొక్క చైర్పర్సన్ రామ్నాథ్ కోవింద్. దీంట్లో మెంబర్స్ ఒకసారి గమనిస్తే అమిత్ షా, నెక్స్ట్ అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ అండ్ సుభాష్ కశ్యప్, నెక్స్ట్ హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి. గుర్తుపెట్టుకో, జమిలి ఎలక్షన్ పైన వేసిన కమిటీలో సభ్యులు కానివారు ఎవరు అంటాడు మనకు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎవరు పనిచేస్తున్నామా? రాజీవ్ కుమార్ 25వ వ్యక్తి. మరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ 2 మెంబర్స్. ఓకే, సుఖబీర్ సింగ్ సంతు అండ్ జ్ఞానేష్ కుమార్. వీళ్ళు ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు ప్రజెంట్ భారతదేశానికి. ఒక రాజీవ్ కుమార్, సుఖబీర్ సింగ్ సంతు అండ్ జ్ఞానేష్ కుమార్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సాగర్ పరిక్రమ, చాలా ఇంపార్టెంట్. సాగర్ పరిక్రమ వార్తలో వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం గమనిస్తే సముద్ర జలాలపై సత్తా చాటనున్న మహిళా అధికారులు అంటే సముద్రంలో కఠినమైన శిక్ష, అంటే సముద్రాన్ని వేయటానికి భూభాగం గుండా కాకుండా సముద్రంలో వెళ్ళడం జరుగుతుంది. వారు దాదాపుగా ఒక 3 years ట్రైనింగ్ తీసుకున్నారు. చాలా హార్డ్గా తీసుకున్నారు. బట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోలేదు. అంటే ప్రపంచాన్ని చుట్టి రానున్న లెఫ్టినెంట్ కమాండర్లు అంటే ఎవరంటే రూపా ఏ అండ్ దిల్నా కే అంటే ఈ 2 మెంబర్స్ వెళ్తున్నారు. అంటే సాగర్ పరిక్రమ ద్వారా సముద్ర జలాలపై వెళ్ళనున్న వ్యక్తులు గుర్తుపెట్టుకో, రూపా ఏ. సెకండ్ దిల్నా కే మహిళలు, ఉమెన్స్. నెక్స్ట్ ఇండియన్ నేవల్ సేయింగ్ తార్నీలో ప్రపంచాన్ని చుట్టూ రానున్నారు. అండ్ గోల్డెన్ గ్లోబ్ రేస్ ఛాంపియన్ అయిన విశ్రాంత కమాండర్ అభిలాష్ తోమి సారథ్యంలో శిక్షణ తీసుకున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు ట్రైనింగ్ ఇచ్చారమ్మా 3 years? అభిలాష్ తోమి గారు. ఇక్కడ ఇమేజ్ గమనిస్తామా? ఇక సాగర్ పరిక్రమ సింపుల్గా గుర్తుపెట్టుకో. అంటే సాగర్ పరిక్రమ ద్వారా ఎంతమంది వెళ్ళనున్నారు సముద్ర జలాలపైన? 2 మెంబర్స్. వారికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? అందుకని అవసరం లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ త్వరలో జనగణన. అంటే మనకి భారతదేశంలో జనాభా లెక్కల గురించి అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తూ ఉంటారు. రీసెంట్గా 2021లో రావాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ వలన పోస్ట్ పోన్ జరిగాయి.
అసలు తొలిసారిగా జనాభా లెక్కలు ఎప్పుడు లెక్కించారమ్మా అంటే 1872లో జనాభా లెక్కలు లెక్కించారు. అయితే కానీ నెక్స్ట్ ప్రతి 10 సంవత్సరాలుగా ఒక్కసారి అయితే మాత్రం 81 నుంచి మరి 81 నుంచి 2011 వరకు జనాభా లెక్కలను ఎన్నిసార్లు లెక్కించారు? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారిలో మొత్తం 15 సార్లు. 2021 జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలు అంటే 17 సెన్సస్ పాపులేషన్ అంటే 16 సెన్సస్ పాపులేషన్ 16వ జనాభా లెక్కలు అంటే కోవిడ్ వల్ల వాయిదేస్తారు. ఇప్పుడు వార్తలకు వచ్చాయి. నెక్స్ట్ జనగణనలో భాగంగా 31 ప్రశ్నలు అడుగుతారు. అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అడిగే ప్రశ్నలు 31. అంటే మీకు లైసెన్స్ ఉందా, కారు ఉందా, వెహికల్ ఉన్నాయా, లేకపోతే టీవీ ఇవన్నీ ఉన్నాయా అలాంటి క్వశ్చన్స్. లేదా నెక్స్ట్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, అంటే మీ కుటుంబానికి యజమాని ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. దశాబ్దానికి ఒక్కసారి చేపట్టే జనగణనను త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ రాసాము ఈనాడు పేపర్లో, జనాభా లెక్కలను చేపడతామని చెప్పారు కానీ కుల గణనపై ఇంకా నిర్ణయం రాలేదు. కుల గణన పైన నిర్ణయం తీసుకోలేదు. అంటే క్యాస్ట్ వైజ్గా ఇంకా నిర్ణయం రాలేదు. భారతదేశంలో తొలిసారిగా కులాల ఆధారంగా అంటే క్యాస్ట్ సెన్సస్ బీహార్లో లెక్కించారు. బీహార్లో లాస్ట్ ఇయర్. అండ్ తొలి దశను 2020 ఏప్రిల్ ప్రారంభించాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేయడం జరిగింది. అంటే యాక్చువల్గా 2020లో వారు ఏం చేస్తారు, జనాభా లెక్కను ప్రారంభిస్తారు. ఆ రిపోర్టు 2021లో రిలీజ్ చేస్తారు. అంటే 2021 రిలీజ్ చేస్తే ఎన్నో రిపోర్ట్ ఏమో 16వ జనాభా లెక్కలు. జనగణనలో భాగంగా 31 ప్రశ్నలను సమగ్ర వివరాల కోసం రిజిస్టర్ అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం సిద్ధం చేసింది. 31 ప్రశ్నలు సిద్ధం చేసింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భూమికి తిరిగి వచ్చిన బిలినియర్ రీసెంట్గా మనం చూస్తాం. అంటే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఒక 4 మెంబర్స్ని పంపించారు. ఈ 4 మెంబర్స్ 5 డేస్ ఉన్నారు. వాళ్ళు స్పేస్ వాక్ చేయడం జరిగింది. అలా కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మరలా వాళ్ళు భూమికి తిరిగి వచ్చారు. ఈ 4 మెంబర్స్ వాళ్ళు మనకి రీసెంట్గా 2024 సెప్టెంబర్లో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ భూమిలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆ వ్యక్తి ఎవరమ్మా? జెర్డ్ ఐజాక్మ్యాన్ భూమికి తిరిగి వచ్చారంట. అంటే సెప్టెంబర్ 15 అంటే నిన్నటి రోజున రావడం జరిగింది. నెక్స్ట్ 5 రోజుల పాటు రాజసీ పర్యటనలో భాగంగా స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు అన్నా మెనోన్, సారా గిల్లిస్ అంటే ఉమెన్, సారా గిల్లిస్ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిడ్లు తిరిగి వచ్చారు. మనం చెప్పుకున్న 4 మెంబర్స్ వెళ్ళారని. ఎవరెవరు? జెర్డ్ ఐజాక్మన్, అన్నా మెనోన్, సారా గిల్లిస్, స్కాట్ కిడ్. చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా స్పేస్ వాక్ చేసిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లేని వారు గుర్తించని అంటాడు. ఓకేనా? నెక్స్ట్ ఈ యాత్రలో భాగంగా అంతరిక్ష నౌక 1408 కిలోమీటర్లు అంటే ఫాల్కన్ 9 రాకెట్ స్పేస్లోకి 1408 కిలోమీటర్లు వెళ్ళిందమ్మా. అంటే ఎత్తుకు చేరుకుంది. అయితే ఈ 4 మెంబర్స్లో 2 మెంబర్స్ ఏమో 740 km ఎత్తులో స్పేస్ వాక్ చేశారు. అంటే ఎవరెవరు? జెర్డ్ ఐజాక్మన్, సారా గిల్లిస్. ఓకే, స్పేస్ వాక్ చేశారు. నెక్స్ట్ 5 రోజుల పాటు 40 రకాల ప్రయోగాలు పాల్గొన్నారు. అంటే 40 రకాల అంటే అంతరిక్ష రంగంలో 40 రకాల ప్రయోగాలు చేశారు వీళ్ళు. మొత్తం 5 డేస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి CEO. ఈరోజు 2 వచ్చామా ఆంధ్రప్రదేశ్ నుంచి. ఫ్రెండ్ సాయికాంత్ వర్మ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. అంటే CS అంటే ప్రస్తుతం CS అంటే నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి CEOగా నియమించడం జరిగింది. ఎవరినంటే సాయికాంత్ వర్మ అని ఎవరు చెప్పారు మనకి అంటే ఆయన పేరు నీరబ్ కుమార్ ప్రసాద్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్.
ఆరోగ్యం జీవిత బీమాపై సమీక్షకు జిఎస్టీ కమిటీ. రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ సమ్మిట్ జరిగింది మనకి. ఓకే, 54 అంటే 54వ జిఎస్టీ కౌన్సిల్ సమ్మిట్ 2024 సెప్టెంబర్ 9వ తారీఖున జరిగింది. ఈ సమ్మిట్లో మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. నిర్మలా సీతారామన్. జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రస్తుతం ఎవరున్నారు? నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. మరి ఈ సమ్మిట్లో అంటే ఈ కౌన్సిల్ మీటింగ్లో ఏం జరిగిందంటే అంటే క్యాన్సర్ వ్యాధి పైన లేదా క్యాన్సర్ ఔషధాలపైన జిఎస్టీ గతంలో 12% ఉండేది. ఆ 12% జిఎస్టీని 5% తగ్గించారు. నమీకిన్స్ అంటాం. నమీకిన్స్ అంటే మిక్సర్. నమీకిన్స్ పైన 18% జిఎస్టీని 12% తగ్గించారు ఆ మీటింగ్లో. అయితే ఆ మీటింగ్లో మరలా ఏం చెప్పడం జరిగిందంటే ఆరోగ్యం జీవిత బీమాపై కూడా జిఎస్టీని ఎంత శాతం నిర్ణయిస్తారని చెప్తే ఆమె ఏం చెప్పారంటే ఈ మీటింగ్లో చెప్పడం లేదు, నెక్స్ట్ 2024 నవంబర్లో జరిగిన 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చెప్తామనేది అంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది మనకి. ఇప్పుడు ఆరోగ్య జీవిత బీమాకు సంబంధించిన వివిధ ప్రోడక్ట్లు ప్రీమియంపై జిఎస్టీ రేటును సూచించడానికి జిఎస్టీ కౌన్సిల్ 13 మంది సభ్యుల మంత్రిత్వ స్థాయిని గ్రూప్ నియమించింది. మరి ఈ 13 మంది సభ్యుల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏంటంటే ఈ గ్రూపు అక్టోబర్ 30 లోపు తన నివేదికను సమర్పించాలి కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు ఈ సమ్మిట్లో 2024 నవంబర్లో జరిగిన సమ్మిట్లో నెక్స్ట్ ఆరోగ్యం జీవిత బీమాపై అంటే ఎంత శాతం జిఎస్టీ విధించాలి అనేది ఆ మీటింగ్లో మనకి చెప్పడం జరుగుతుంది. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను మీకు ఆల్రెడీ 2 times చెప్పా దాని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏ రాజ్యాంగ సవరణ చట్టమా? 101వ రాజ్యాంగ సవరణ చట్టము 101 అమెండ్మెంట్ యాక్ట్. జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017లో అమల్లోకి వచ్చింది. జిఎస్టీ యాక్ట్ అయితే 2016. జిఎస్టీ డే జూలై పాస్. జిఎస్టీ యొక్క ట్యాక్సెస్ 0% and 5% and 12% and 18% and 28%. జిఎస్టీ యొక్క నినాదం అంటే స్లోగన్ 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో బోరిస్ తుఫాను వార్తలో ఉంది. బోరిస్ సైక్లోన్ ఇది తూర్పు యూరోప్ దేశాల్లో విస్తరించి ఉందమ్మా. తూర్పు యూరోప్ దేశాల్లో అంటే రోమేనియా, ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేకియా, హంగేరీ దేశాలు విస్తరించి ఉంది. ఇంకా ఈ తుఫానికి మరి ఏ దేశం పేరు పెట్టింది అనేది ఇంకా వార్తలో రాలేదు. నేను చెక్ చేస్తా అంటే అన్అఫిషియల్గా పేపర్లో కూడా ఇవ్వలేదు. అంటే తుఫాన్కి పేరు పెట్టే దేశం ఉంటుంది ఒక 2 days కానీ లేదా ఈరోజే ప్రకటించవచ్చు అంటే బోరిస్ తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టింది అనేది. అయితే అంటే రోమేనియా, ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేకియా, హంగేరీ దేశాలతో పాటుగా చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా ఉంది. ఇక్కడ చెక్ రిపబ్లిక్ దేశంలో 1997లో ఒక బీభత్సమైన తుఫాన్ వచ్చింది. దానికన్నా ఎక్కువగా దాని తీవ్రత ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. చెక్ రిపబ్లిక్ ప్రధాని చెప్పడం జరుగుతుంది 1997లో వచ్చిన కానీ తుఫాను కన్నా దీని తీవ్రత ఎక్కువగా ఉంది అని. చెక్ రిపబ్లిక్ ప్రధాని ఎవరంటే పేటర్ ఫియాలా. రీసెంట్గా యాగి తుఫాన్ వచ్చిందమ్మా. మరి యాగి తుఫాన్ పేరు పెట్టిన దేశం జపాన్. యాగి తుఫాను ఫిలిప్పైన్స్ దేశంలో స్టార్టింగ్ వచ్చింది. ఆ తర్వాత ఫిలిప్పైన్స్, వియత్నాం, చైనా, థాయిలాండ్, మయన్మార్, హాంకాంగ్ దేశాలను విస్తరించింది యాగి తుఫాన్. అలాగే రీసెంట్గా అరేబియా సముద్రంలో వచ్చిన అస్నా తుఫాన్ భారతదేశంలో ఉన్న 10 రాష్ట్రాలకు ఎఫెక్ట్ వచ్చింది. 10 రాష్ట్రాలకు, దాంట్లో మెయిన్ గుజరాత్లో, మన తెలుగు ప్రాంతాలు కూడా విస్తరించి ఉంది. అస్నా తుఫాన్ పేరు పెట్టిన దేశము పాకిస్తాన్. మళ్ళీ చెప్తున్నా, మనకి పోటీ పరీక్షలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, మరలా వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి సైక్లోన్స్ అంటే తుఫాన్లు, విన్యాసాలు, ఎక్సర్సైజ్, బుక్స్ ఇక్కడ రాస్తున్నా మీకు, బుక్స్ అండ్ ఆథర్స్, విన్యాసాలు, ఎక్సర్సైజ్, వ్యాక్సిన్స్, రీసెంట్ జరిగిన సమిట్స్, స్పోర్ట్స్, రీసెంట్గా వ్యాధులు, డిసీజెస్,
అండ్ సైక్లోన్స్ తుఫాన్లు ఇవి లేకుండా ప్రశ్నపత్రం తయారవ్వదు. మీరు గమనించాలి, గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూసుకుంటే మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టాపిక్ మరలా రిపీట్ అవుతే ఎగ్జామ్లో వస్తుందని అర్థం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇజ్రాయిల్పై హతీలు దాడి. హతీలు లేదా హౌతీ అని పిలుస్తారు వాళ్ళని, హౌతీ. మరి హౌతీ ఏ దేశానికి చెందినవాడి? యమాన్లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయిల్ పైన వారు తిరుగుబాటు చేస్తారు. ఇజ్రాయిల్ ప్రధానంగా ఏ నగరం పైన అంటే టెల్ అవీవ్. ఓకే, టెల్ అవీవ్ అంటే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ మరోవైపు లెబనాన్ దేశం నుంచి హెజ్బొల్లా 40 రాకెట్ ప్రయోగించింది. ఒకేసారి దేశాలు వస్తే చూడమ్మా, అంటే లెబనాన్ దేశం ప్రయోగించింది అండ్ యమాన్ దేశంలో హైతీలు కూడా వచ్చారు వార్తలోకి, లేదా హైతీ. మరి ఒక్కసారి రీసెంట్గా మనకి ఇజ్రాయిల్ వాడుతుందమ్మా. అంటే ఇజ్రాయిల్కి పాలస్తీనాకు వారు జరిగింది, పాలస్తీనాకు. అలాగే ఇజ్రాయిల్కు ఇరాన్కి అనే వారు జరిగింది. అలాగే ఇజ్రాయిల్ యమాన్, అలాగే ఇజ్రాయిల్ లెబనాన్. గుర్తుపెట్టుకోవాలి, ఈ 4 ఒకసారి మీరు చూసుకున్నాము వీలుంటే. అంటే ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ యమాన్, ఇజ్రాయిల్ లెబనాన్. అంటే లెబనాన్ దేశానికి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా. అలాగే మనకి 2023 అక్టోబర్లో ఇజ్రాయిల్ దేశము పాలస్తీనా వారు జరిగింది. అంటే పాలస్తీనాకు చెందిన హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ, హమాస్ అంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ అంటే ఏ దేశానికి చెందిందంటే పాలస్తీనాకు చెందిన హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ పైన తిరుగుబాటు చేసింది. ఈ సమయంలో ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి మనం ఆపరేషన్ అజయ్ అని పేరు పెట్టాం. ఆపరేషన్ అజయ్ ముఖ్య ఉద్దేశం ఇజ్రాయిల్లో ఉన్న భారతీయులను తీసుకురావడం 2023లో. ఓకేనా. రీసెంట్గా కొన్ని వార్తలు మీకు చెప్పా. అంటే నిన్నటి రోజున రష్యా దేశం పైన స్టార్మ్ షాడో మిసైల్ని ఏ దేశం ప్రయోగించింది? ఉక్రెయిన్ దేశం ఇటీవల కాలంలో రష్యా పైన ప్రయోగించిన మిసైల్ పేరు అంటే స్టార్మ్ షాడో. మరి ఏ దేశం అందించింది? అంటే యూకే ఫ్రాన్స్ దేశాల నుండి తీసుకున్న స్టార్మ్ షాడో మిసైల్ను ఇటీవల కాలంలో ఉక్రెయిన్ ఏ దేశం పైన వేయడం జరిగిందమ్మా? రష్యా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.